రైట్ పవన్, అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసుకు సంబంధించి నిన్న సిఐడి అధికారులు మొత్తం కూడా జోగి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆయన కొడుకు జోగి రాజీవ్ ను అరెస్ట్ చేశారు. అంటే సిబిఐ అధికారులు మొత్తం కూడా ఏసీబీ అధికారులు ఒక సోదాలు నిర్వహించాలి అని అంటే గనక పక్కా ఆధారాలు ఉంటేనే వాళ్ళు సోదాలు నిర్వహించడానికి వెళ్తారనమాట. సో దీనికి సంబంధించి ఆధారాలన్నీ సేకరించారు. కొడుకును కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఆయన అంటే జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో ఏసీబీ అధికారులు అక్రమంగా మా ఇంటిపైన చొరబడి ఇట్లా సోదాలు నిర్వహించారు. సో ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరితమైన చర్య. ఇది మొత్తం బీసీ, నేను ఒక బీసీని కాబట్టి నా మీద ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఒక్క నా మీద కాదు దాడి జరిగింది, బీసీ సామాజిక వర్గం పైన ఈ దాడి అని చెప్పేసి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే బీసీ అని ఇప్పుడు గుర్తొచ్చారా అని చెప్పేసి చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎందుకు అంటే గతంలో టీడీపీ హయాంలో అటు బీసీ నేతలు అచ్చెన్నాయుడు కానివ్వండి, కొల్లు రవీంద్ర కానివ్వండి, ఎస్సీ ఎస్టీ అట్లా బీసీ అని కాదు ప్రతి సామాజిక వర్గానికి సంబంధించి చాలా మంది నేతలను అరెస్ట్ చేయడం అక్రమంగా అండ్ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఎటువంటి ఆధారాలు లేవు అంతా కావాలని చేశారని చెప్పి వాళ్ళని వదిలేశారు. సో ఈ నేపథ్యంలో ఇంత జరిగాక అప్పుడు సామాజిక వర్గాలు వాళ్ళ సామాజిక వర్గాలు గుర్తుకు రాలేదు, ఇప్పుడు ఈయన మాత్రమే అరెస్ట్ చేస్తే సామాజిక వర్గం గుర్తొచ్చిందా అని చెప్పేసి చాలా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో నా కొడుకు అమాయకుడు కావాలని ఇరికిస్తున్నారు అని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. చూస్తే సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడ రూరల్ మండలం సర్వేయర్ ఏ రమేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్లోని జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం రాజీవ్ ను అరెస్టు చేస్తున్నట్లు అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూములకు దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేయించుకున్న అంశంలో ఏసీబీ అధికారులు రాజీవ్పై ఈ నెల 8న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో రాజీవ్ను A1 గా పేర్కొన్నారు. జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావును A2గా చేర్చారు. సర్వేయర్లు ఏ రమేష్, కె దేదీప్యతో పాటు నున్నా సబ్ రిజిస్టర్ బి నాగేశ్వరరావు పేర్లు కూడా ఎఫ్ఐఆర్లు చేర్చారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేశారు. జోగి రాజీవ్ ఏ రమేష్ ను అరెస్ట్ చేసిన తరువాత గొల్లపూడిలోని ఏసీపీ జిల్లా కార్యాలయానికి తరలించారు. అక్కడ అధికారులు వేరువేరుగా విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత విజయవాడలోని ఏసీపీ కోర్టుకు తీసుకువెళ్లారు. రాజీవ్ తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏసీపీ తరపున పిపి మీనాకుమారి, న్యాయాధికారి హిమబిందు ఎదుట వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు ఈ నెల 23 వరకు రాజీవ్ రమేష్లను రిమాండ్కు ఆదేశించడంతో విజయవాడ జైలుకు తరలించారు. ఇక వైద్య పరీక్షల కోసం రాజీవ్ ను తెచ్చినప్పుడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైసీపీ నేతలు హంగామా సృష్టించారు. తామంతా ఆసుపత్రిలోకి వెళ్తాము అంటూ పోలీసులపై తిరగబడ్డారు. ఇక బందోబస్తు నిర్వహించిన పోలీసులను ఏకవచనంతో సంబోధించారు. రాజీవ్ ను ఆసుపత్రికి తీసుకువస్తున్నారని తెలుసుకుని వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి జోగి రమేష్ తదితరులు అనుచరులతో అక్కడికి చేరుకుని వీరంగం సృష్టించే ప్రయత్నం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజు అరెస్టు వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అటాచ్మెంట్ లో ఉన్న భూములను అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాక మళ్ళీ వాటిని వేరే వారికి విక్రయించడం అంత పథకం ప్రకారం చేసిన వ్యవహారంపై ఒకవైపు సిఐడి అధికారులు గతంలో దర్యాప్తు చేయగా తాజాగా ఏసీబీ అధికారులు కూడా దీంతో పూర్తిగా విచారణ చేశారు. అందులో ప్రధానంగా ఆ రాజుని A1 గా చేర్చారు. ఆయనతో పాటు ఆ జోగి రమేష్ సోదరుడు A2 గా చేర్చారు. మరో 3 అధికారులపై కూడా అది సహకరించిన మరో 3 అధికారులతో కేసు నమోదు చేశారు. వీటికి సంబంధించి ఆ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఇందులో ముందు తమకు వచ్చే ఆధారాలను బట్టి మరి కొంతమంది కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఇప్పటికే నిన్న ఏసీబీ అధికారులు ప్రకటించారు. అయితే ఈ వ్యవహారం మొత్తం మీద కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు.
ఎందుకంటే ఎంతో పక్కా ప్లాన్ తోనే అప్రంగా భూములు కాజేసుకుని డబ్బులు చేసుకునేందుకు ఉద్దేశపూర్వకంగా చేసినట్టు చెప్తున్నారు. నిన్న ఉదయం దాదాపు 15 మంది సిబ్బంది ఏసీబీ అధికారులు జోగి రమేష్ ఇంటికి వెళ్లి మొత్తం తనిఖీ చేసి రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అయితే ఆ తర్వాత ఆ జోగి రమేష్ కూడా అరెస్ట్ చేస్తారని ఒక ప్రచారం కూడా నడిచింది. ఎందుకంటే గతంలో చంద్రబాబు ఇంటిపై ఆయన దాడి చేసిన అంశం పెద్ద ఎత్తున రాజకీయ చర్చ నడుస్తుంది. ఈ అంశంపై కూడా ఓ పక్కన కేసు నమోదైంది. దీనిపై ఈయన కూడా వెంటనే ముందస్తు బెయిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. నిన్న సాయంత్రం ఆ పోలీసులు హాజరై దానికి సంబంధించిన వివరణ ఇస్తానని చెప్పినప్పుడు కూడా కొడుకు అరెస్టు వ్యవహారంతో ఆయన మరోసారి సమయం కోరినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మరోవైపు ఇటు తండ్రి అటువైపు కొడుకు ఇద్దరిపై కూడా ఇటు ఏసీబీ అటు పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. జోగి రమేష్ చేసిన తప్పుగా ఇప్పుడు ఆయన చుట్టూ కూడా మన చుట్టూ ఉన్నాయని కూడా ఆర్సీబీలోనే విచారణ జరుగుతుంది. ఎందుకంటే మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, చేసిన దోషణలు కావచ్చు, సభ్య సమాజం తాగించుకునేదే ఉంది. చంద్రబాబుతో నుంచి లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వాటిపై కూడా ఇష్టాంతరంగా నోరు బారేసుకోవడం, దానికి ఆయన సపోర్ట్ చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వంత పాడుతున్నట్టుగా అనేక సభల్లో ప్రజలందరూ కూడా చూశారు. ఈ రోజు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే తగిన శాస్తి జరిగింది. ఎందుకంటే గతంలో చెప్పినప్పుడు కూడా వినకుండా ఇష్టాంతరంగా నోరు బారేస్తున్నారు. కొడుకుని అడ్డం పెట్టుకుని పదవిని అడ్డం పెట్టుకుని ఆ మంత్రి పదవి ద్వారా అనేక అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిపై కూడా విచారణ జరుగుతుంది. ఇదే విధంగా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆయా అధికారులపై కూడా మంత్రులపై విచారణ చేసి పూర్తి చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు సన్నద్ధం అవుతున్నారు.